హాయ్ అండి. ఇదొచ్చేసి మా నైట్ డిన్నర్‌లోకనమాట. ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపించింది. టైంకి ఇంట్లో కొంచెం చికెన్ ఉండేసరికి నేనే సింపుల్‌గా చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో, ఫస్ట్ అయితే చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్, కొంచెం కార్న్‌ఫ్లోర్, మైదా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌లో వేసేసి చికెన్ పీసెస్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక కడాయిలో చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిలే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి అందులోనే కొంచెం గార్లిక్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఒక 2 ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకున్నాను. అది ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్‌కి టర్న్ చేసి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని అందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్, అలాగే కుక్ చేసుకున్న రైస్ వేసేసి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, ఇంకా సోయా సాస్, వెనిగర్ కూడా వేసి బాగా టాస్ చేసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి ఆనియన్, లెమన్‌తో సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.